హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నారద అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటర్నెట్ నారద. సో ఈరోజు మనం తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, అష్టైశ్వర్యాలకి అధిపతి అయినటువంటి కుబేరుని గర్వం ఏ విధంగా అణిచివేయబడింది అనేది ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి సమాచారం. సో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అష్ట ఐశ్వర్యాలకి సిరి సంపదలకి అధిపతి కావడంతో ముల్లాకోల్లో తనంత ధనవంతుడు లేడని గర్వపడినటువంటి కుబేరుడు ఒకరోజు శివుని దగ్గరికి వెళ్ళి తన గురించి, తన సిరి సంపదల గురించి గొప్పగా చెప్పి శివుణ్ణి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. కుబేరులో ఉన్నటువంటి గర్వాన్ని, పొగరుని గమనించినటువంటి శివుడు వినాయకుడిని కుబేరుని ఇంటికి పంపిస్తాడు. కుబేరుని ఇంటికి వచ్చినటువంటి వినాయకుడికి కూడా కుబేరుడు తన సిరి సంపదల గురించి గొప్పగా చెప్పి వినాయకుడికి ఆహారం వడ్డిస్తాడు. కుబేరుని ఇంట్లో ఉన్నటువంటి మొత్తం ఆహారం తిన్న తర్వాత కూడా వినాయకుడు ఆకలి ఆకలి అని అనడంతో కుబేరుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో కుబేరుడు తన తప్పును తెలుసుకొని శివుడి దగ్గరికి వెళ్ళి తనను క్షమించమని ప్రాధేయపడడంతో శివుడు కుబేరుని క్షమించి కొన్ని బియ్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. కుబేరుడు ఆ బియ్యాన్ని వంట చేసి వినాయకుడికి వడ్డించడంతో అది తిన్న తర్వాత వినాయకుడి ఆకలి చల్లారింది. ఆ తర్వాత తన స్నానాన్ని చూసి గర్వపడకూడదు అని కుబేరునికి అర్థమైంది. సో అది ఫ్రెండ్స్, మన దగ్గర ఎంత ఆస్తున్నా కానీ ఏమున్నా కానీ గర్వం అనేది ఉండకూడదని చెప్తూ మనం పక్కన వాళ్ళతో కలిసిపోయి ఉండాలని చెప్పేటువంటి సమాచారం ఇది. సో అది ఫ్రెండ్స్, ఈరోజుతో సమాచారం ఇంతటితో సెలవు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ ఇట్, సపోర్టింగ్.